ప్రతిపక్షాల ప్రశ్నలకు కేంద్రం దగ్గర సమాధానం లేదంటున్నారు కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి. అందుకే పార్లమెంట్లో చర్చలు జరపకుండా వాయిదా వేస్తున్నారని మండిపడ్డారు. అదానీ పేరు ఎత్తగానే సభను వాయిదా వేస్తున్నారని తెలిపారు. రాజ్యాంగ దినోత్సవం గొప్పగా చేశామని చెప్పుకోవడం కాదు, సభలో మాట్లాడే స్వేచ్ఛ ప్రతిపక్షాలకు ఇవ్వాలంటున్న కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరితో మా రిపోర్టర్ మదార్ ఫేస్ టు ఫేస్. అదాని వ్యవహారం పైన రోజు పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడుతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా సభ మొదలైన కేవలం 6 నిమిషాల్లోనే సభ అనేది కూడా వాయిదా పడడం జరిగింది. మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి గారు ఉన్నారు. మ్యామ్, రోజు కూడా వాయిదాల పర్వంతో పార్లమెంట్ అంతా కూడా నడుస్తూ ఉంది. 6 నిమిషాలు మాత్రమే జరిగింది. ఎలా చూస్తారు మ్యామ్? ఏమండి, మేము చూసేది ఏముందని మేము నిస్సహాయంగా ఉన్నాము. ఎందుకంటే అధికార ప్రభుత్వమే ఇది కోరుతా ఉంది, వాళ్ళకి ఇది నడపాలని లేదు. ఎందుకంటే ముఖ్యమైన అంశాలు మేము రేజ్ చేస్తామని వాళ్ళ దగ్గర జవాబులు లేవు కాబట్టి వాళ్ళే ప్రత్యేకంగా ఈ హౌస్ నడవనీయకుండా వాళ్ళు చేసే నాటకాలు. ఇటువంటి సమస్య విదేశాలు, ఇక్కడ ఇన్ని దేశాల్లో చర్చ జరుగుతూ ఉంటే మనం పార్లమెంట్కి వచ్చి వాటి గురించి చర్చించమంటే ఏ దృష్టితో మనల్ని చూస్తారు ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకు మీరు మాట్లాడరు? కొత్త పెళ్లి కూతురు కదా, భర్త పేరు తీసుకునే దానికి సిగ్గుపడినట్టు ఏంటిది? అసలు రానివ్వరు, మాట్లాడనివ్వరు. వచ్చిన వెంటనే ముందే డిసైడ్ అయిపోయారు, అవ్వనివ్వము నడవనివ్వ. ఒక్క మనిషి కోసం యావత్ భారతదేశం నిన్నటి వరకు కాన్స్టిట్యూషన్ ఓహో ఆహా నిన్ను పూజలు పురస్కారాలు పండుగలు చేశారు. ఏమైపోయింది ఆ కాన్స్టిట్యూషన్? మాట్లాడే హక్కు లేకుండా మేము ఆపోజిషన్లో ఉన్నామని వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. కానీ మ్యామ్, స్పీకర్ కానీ లేకపోతే చైర్మన్ గారు కానీ కేవలం విపక్షాలకే పార్లమెంట్ నడిచేందుకు ఇష్టం లేదు, అందుకే సహకరించట్లేదు అనేటువంటి కామెంట్ చేస్తారు. అలాగే అంటారండి, ఇంకేమంటారు? మేము చెప్పదలుచుకోలేదు, మేము చేయదలుచు అనరు కదా. ఏది దొరికినా మా నెత్తిని రుద్దేస్తారు. కర్మ. కానీ అదాని మాత్రమే కాదు కదా, మిగతా ఇష్యూస్ కూడా ఉన్నాయనేది ప్రధానంగా మిగతా ఇండియా కూడా. మణిపూర్ ఉంది, సంబళ్ళు ఉన్నాయి. మేము కూడా అదే మొత్తుకుంటున్నామండి. అన్నిటి మీద నోటీసులు ఇచ్చాం. మేము కూడా అంటున్నాము అడానీనే కాదు, కానీ వాళ్ళకి అడానీనే ముఖ్యం. మేమేం చేయాలి? ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఇది ఓవరాల్ గా చూస్తే అదానికి సంబంధించిన వ్యవహారాన్ని మాత్రమే హైలైట్ చేస్తూ మిగతా అంశాలను పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. దానిలో భాగంగానే చర్చలు అనేది కూడా సజావుగా సాగకుండా వారికే సభను నడిపేందుకు ఇంట్రెస్ట్ లేకుండా వ్యవహరిస్తున్నారనేటువంటి విమర్శలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదురవుతున్నాయి. ముఖ్యంగా రేణుకా చౌదరి కూడా అదే విషయాన్ని చెప్తా ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.